పపువా న్యూ గునియా ఈ దేశం ఈరోజు బాగా వార్తల్లో ఉంది. అక్కడ ఒక విపత్తు వచ్చింది. ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగి పడిపోయాయి. దానిలో దాదాపు అఫీషియల్గానే 100 మంది పైన చనిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. ఇంకా చాలామంది కొండ చర్యల కింద ఉన్నట్టు చెప్తున్నారు. అసలు పపువా న్యూ గినియా ఎందుకు అంత దారుణంగా ఇక్కడ ల్యాండ్ స్లైడ్ వచ్చింది, అంతమంది ఎందుకు చనిపోయారు? యాక్చువల్గా ఈ ప్రాంతం సౌత్ టు ద ఈక్వేటార్కి సౌత్లో ఉంటుంది. ఈ ఏరియాలో చాలా హెవీ రెయిన్స్ వస్తాయి అన్నమాట. చాలా ఎక్కువ వర్షపాతం, ఫ్లడ్డింగ్ జరగటం వల్ల ఇక్కడ ల్యాండ్ స్లైడ్ వచ్చిందని అంటున్నారనమాట. ముఖ్యంగా ఇక్కడ రిమోట్ ఏరియాస్, హిల్లీ ఏరియాస్లో ల్యాండ్ స్లైడ్స్ చాలా తరచుగా వస్తుంటాయి. పపువా న్యూ గినియా ఇక్కడ కొండ చర్యలు విరిగిపడిపోయింది. పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ స్మార్ట్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఎన్గి అనే ప్రావిన్స్లో కవాకోలం అనే ఒక పల్లెటూరులో దారుణంగా ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఆ ల్యాండ్ స్లైడ్లో అన్నీ కూలిపోయాయి, ఇల్లు కూలిపోయాయి, అన్నీ కూలిపోయాయి, మనుషులు చనిపోయారనమాట. జనరల్గా ల్యాండ్ స్లైడ్స్కి కారణం ఏంటి? రెయిన్ఫాల్, ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు, స్నో మెల్ట్ అయినప్పుడు, వాటర్ లెవెల్లో చేంజెస్ వచ్చినప్పుడు, కింద వాటర్ స్ట్రీమ్ ఎరోజన్ జరిగినప్పుడు, గ్రౌండ్ వాటర్ లెవెల్స్లో మార్పులు వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, వాల్కనిక్ యాక్టివిటీ వచ్చినప్పుడు, హ్యూమన్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఇట్లాంటి టైంలో ల్యాండ్ స్లైడ్స్ వస్తాయన్నమాట. నీటి లోపల కూడా ఎర్త్క్వేక్స్ వల్ల ల్యాండ్ స్లైడ్ వచ్చే ప్రమాదం ఉంది. నీటి లోపల వచ్చే ల్యాండ్ స్లైడ్స్ని సబ్మెరైన్ ల్యాండ్ స్లైడ్స్ అంటారు. ఈ సబ్మెరైన్ ల్యాండ్ స్లైడ్స్ ఒక్కోసారి సునామీస్ కూడా దారితీయొచ్చు. ఏదైనా రాక్ కానీ, ఎర్త్ కానీ, డెబ్రిస్ కానీ స్లోప్లో కిందకి పడిపోయినప్పుడు దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటారు. దీన్నే తెలుగులో కొండ చర్యలు విరిగి పడిపోవటం. సైంటిఫిక్గా చెప్పుకుంటే జియోలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల, మార్ఫలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ వల్ల ల్యాండ్ స్లైడ్ జరుగుతాయి. దీనిలో 4 రకాలుగా జరుగుతాయి: ఫాల్, టాపుల్, స్లైడ్స్, ఫ్లో. ఈ 4 రకాలుగా ల్యాండ్ స్లైడ్స్ వస్తాయన్నమాట. ఫాల్ అంటే ఒక్కసారిగా అది సడన్గా కింద పడిపోవటం. ఉదాహరణకి ఒక కొండ యొక్క భాగం కింద పడిపోవటం. టాపుల్ అంటే ఆ పై భాగంలో ఉన్న శిఖరం సడన్గా కింద పడిపోవటం. స్లైడ్ అంటే ఇక్కడ జారుతూ ఉంటాం అనమాట, రాళ్లతో కూడిన మట్టి ఇలాంటివి జారుతూ కింద పడిపోవటం. ఫ్లో అంటే బురద రూపంలో కిందకి జారటం.